పొద్దున 11 లోపు రాత్రి 11 తర్వాత మైనర్లను సినిమాలకు అనుమతించద్దు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అట. సినిమా థియేటర్లో ఎప్పుడు పడితే అప్పుడు షోలు వేయడం, 16 ఏళ్ల లోపు పిల్లలను కూడా వేలపాల లేకుండా అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఉదయం 11 గంటల లోపు రాత్రి 11 తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలను సినిమాలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలతో ప్రభుత్వం చర్యలు జరిపి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకునే వరకు మైనర్లను ఆ వేళల్లో సినిమాలకు అనుమతించరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీని మీద మీ కామెంట్ ఏం చెప్తారు? అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అంటే అర్థం ఏంటంటే బెనిఫిట్ షోలకు, మార్నింగ్ షోలకు మైనర్లను అనుమతించద్దు. అనుమతిస్తే వాళ్ళు ఇంటికి ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారో మొన్న జరిగినట్టు జరుగుతుంది జరగచ్చు. కాబట్టి వాస్తవానికి వాళ్ళు చెప్పింది కూడా 100% కరెక్ట్. ఇందులో ఎవరికి నష్టం లేకుండా చెప్పిల్లు. ఇప్పుడు మార్నింగ్ షో ఎప్పుడైతుంది? 10కి స్టార్ట్ అవుతుంది, అవునా? 10కి ఉదయం 11 గంటలకని ఉదయం 11కి స్టార్ట్ అయితే మార్నింగ్ షోకి అనుమతిస్తారు. సెకండ్ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 8:30, 9 లేదా 10. అంటే సెకండ్ షోకి అనుమతి ఉంది, మార్నింగ్ షోకి అనుమతి ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే బెనిఫిట్ షోస్ కానీ మార్నింగ్ షోస్ కానీ అనుమతిస్తే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే కొంచెం తోపులాటలో దీనిలో కొంచెం వారికి డిఫెన్స్ చేసుకొని తట్టుకోగలుగుతారు. మైనర్లకు మొన్నట్లాగా ఏమైనా తొక్కిసలాట జరిగినా, ఏమైనా తోపులాట జరిగినా, ఇటు మొన్నలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కావచ్చు అని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకొని చెప్పిళ్ళు. కాకపోతే ఇది ప్రభుత్వం అమలు చేయాలి ఫస్ట్. కోర్టు ఆదేశాలు కరెక్టే, కొన్ని ఆదేశాలకు ప్రభుత్వాలు కూడా కొన్ని అమలు చేస్తలేవు. 100% తీసుకొని అమలు చేయాలి. 4.41 లక్షల మందికి రైతు భరోసా, ఎకరాకు 6,000 చొప్పున 569 కోట్లు జమ అట. 18,180 మంది కూలీలకు ఆత్మీయ భరోసా సాయం. రైతులు కూలీలకు కలిపి 579 కోట్లు విడుదల. 51,912 మందికి కొత్త రేషన్ కార్డులు. పాత రేషన్ కార్డుల్లో 103,640 మంది పేర్ల నమోదట. 72,000 మందికి ఇందిరామైన్లు మంజూరట. 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులు. ఒకే రోజు అమల్లోకి 4 స్కీములు వచ్చినట్టు వార్తాకథనం రావడం జరిగింది. రాజ్యాంగంపై మోదీ, అమిత్ షా కుట్రలు. బీజేపీకి రిజర్వేషన్లు అంటే నవ్వులాట. సీఎం రేవంత్. దేశంలో 2 పరివారాల నడుమ యుద్ధం. రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ పన్నాగం, పరిరక్షించేందుకు గాంధీ పరివార్ పోరాటం. అంటే గాంధీ వీళ్ళు, గాడ్సే అంటే బీజేపీ వాళ్ళు. మీరు గమనించవచ్చు ఇక్కడ. ఈ పోరాటంలో రాహుల్కు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శ. మధ్యప్రదేశ్ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీకి హాజరై వారు మాట్లాడినట్టుగా ఒక వార్తాకథనం రావడం జరిగింది. మధ్యప్రదేశ్ మాట్లాడుతున్నాడు. కులగణన విప్లవాత్మకం, తెలంగాణలో చేసినాం, దేశమంతా చేస్తాం. రిజర్వేషన్లో 50% పరిమితిని ఎత్తివేస్తాం. మోడీ సర్కార్కు వ్యాపారులే ముఖ్యమైన ఫైర్. రాజ్యాంగ హక్కులు లాగేసుకుంటారని చెప్పి ఖార్గే గారు మాట్లాడినారు. ఏదైతే ఉందో మొన్న నుంచి కూడా ఈ బీజేపీ గెలిచినప్పుడు కూడా రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నారు. ఈ మొత్తం కూడా విధానాన్ని మారుస్తూ ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ మాట్లాడుతూ ఉంది, ప్రజలకు చెప్తా ఉన్నది. మరి ఇంకా ఏ విధంగా జరుగుతుందో, బీజేపీ ఏం నిర్ణయాలు తీసుకుంటుందని కూడా చూడాల్సిన అవసరం అయితే మనకిక్కడ కనబడుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్. నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే 100 మంది బీజేపీ కార్యకర్తలు ఆయన పొట్టను పెట్టుకున్నారని వ్యాఖ్య. బండి సంజయ్ కామెంట్లపై కాంగ్రెస్ నేతల మండిపాటు. గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు భావజాలం ఏమైందని పీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నాడు. అయితే బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైనో ఈటల పైనో అర్థమైతలే. విప్ ఆది శ్రీనివాస్ ఆ కామెంట్ రాష్ట్రపతిని ప్రధాని అవమానించడం అని చెప్పి ఎంపీ చామల్ అంటారు. గద్దర్ను పొగుడుతూ మోడీ రాసిన లేఖను బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మాట చూడొచ్చు. ఇక్కడ గద్దరు బండి సంజయ్ గారిని ఇక్కడ కవిగిలింతలు చేసుకున్నాడు. అంటే పట్టుకుట్ల ఆలింగనం, దాన్ని ఏమంటారు, అది చేసుకోవడం, దగ్గరకు హత్తుకోవడం జరిగింది. అంటే ఇక్కడ హత్తుకోవడానికి గద్దర్ నక్సల్స్ భావజాలం కనవలేదా? ఇక్కడ గద్దర్ యొక్క అంటే బీజేపీ 100 మంది కార్యకర్తలు పుట్టన పెట్టుకున్నాడు. ఈయన నేను కౌగులించుకోవడం ఏంది, ఇదేందని మీకు అప్పుడు అనిపించలేదా? అంటే ఇలా పద్మ అవార్డు అంటే మన రాష్ట్రం లోపల గద్దర్ యొక్క అవార్డులు ఇస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు గద్దర్ గారిని కేసీఆర్ గారు గేటు బయట నుంచి పెడితే ఈరోజు గద్దర్ గారిని మనం గౌరవిస్తూ ఉన్నాం. అయితే అటువంటి గద్దర్ గారిని ఇలా మీరు మాట్లాడుతూ ఇలా అతను ఏమన్నాడంటే 100 మంది బీజేపీ కార్యకర్తలు ఆయన పుట్టన పెట్టుకున్నారన్నారు. 100 మంది బీజేపీ కార్యకర్తలు పుట్టన పెట్టడం మీరు ఎందుకు ఆలింగనం చేసుకున్నారు? ఎందుకు అతనితో కలిసి మాట్లాడినారు? ఎందుకు అతను వారు బతుకున్నప్పుడు వారిని మీరు ఈ మాటలు మాట్లాడలేకపోయినారు? ఎందుకు మీరు కొట్లాడలేకపోయినారంటే కేవలం ఈరోజు ఈ యొక్క అంటే మీరు రాజకీయ అనిశ్చితికి లోనవుతూ ఉన్నారు.
పూర్తిగా అంటే మీరు కేంద్ర మంత్రి గారు తెలంగాణ ప్రజల యొక్క ఓట్లేస్తే మీరు గెలిచినారు. ఇవాళ మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. బేషరతుగా గద్దర్ గారికి మీరు క్షమాపణ చెప్పాలి. వారు చనిపోయినారు, వారి గురించి ఇప్పుడు మాట్లాడడం తప్పు. మీరు ఇది కరెక్ట్ కాదు. మీరు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గద్దర్ గారుని చాలామంది ఇక్కడ ప్రజలు అభిమానిస్తారు. అటువంటి నాయకుని పట్టుకొని మీరు మాట్లాడితే కరెక్ట్ కాదని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు నిజంగా అటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు అయితే, అటువంటి వ్యక్తులు ఈ కామెంట్లు అయితే అప్పుడు బతుకున్నప్పుడు చేసి ఇట్లా ఆలింగనం చేసుకోకుండా ఉంటే చాలా గొప్పగా ఉండేది. ఆ రోజు కూడా మీరు ఆ గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు ఇలా అలా అని చెప్పేసి అలా అప్పుడే పక్కకు పెడితే, అప్పుడే ఇద్దరు మీరు 4 ప్రెస్ మీట్లు, వారం 4 ప్రెస్ మీట్లు పెడితే ఇంత మంచిగా ఉండేది కదా. మీరు మా కార్యకర్తలకు అన్యాయం చేసిన మీకు మేము అపాయింట్మెంట్ ఇవ్వం, ఇది కరెక్ట్ కాదు. మరి కాళేశ్వరం అప్పుల భారం దించుకుందాం, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం. ప్రాజెక్టు కోసం 79,287 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్ ఏటా వడ్డీతో కలిపి కట్టాల్సిన కిస్తీలే సుమారు 15,000 కోట్లు. ఇంకా కట్టాల్సిన అసలు ఏకంగా 74,000 కోట్లు. 13 ఏళ్ల పాటు 1,90,000 కోట్లు చెల్లిస్తేనే రుణం ఇపుతాట. 13 ఏళ్ల పాటు 1,90,000 కోట్లు చెల్లిస్తేనే రుణ విముక్తి. 25,000 చొప్పున 4 ఏళ్లలోనే కాళేశ్వరం అప్పు నుంచి బయటపడాల ప్రభుత్వం యోచనట. లేదంటే 10.5% అంటే వడ్డీని 5% లోపు రీస్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఉందట. రీస్ట్రక్చర్కు అనుమతి కోసం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి పెట్టిందట. కాళేశ్వరం బ్యారేజీల స్థలాలు కరెక్ట్ కాదు, సిడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది. ముంపు తప్పదని కూడా హెచ్చరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘువట 2 టీఎంసీనే సరిగ్గా వాడుకుంటలేము, 3 టీఎంసీ ఎందుకు? తుమ్మిడి హెడ్డుతో పోలిస్తే మేడిగడ్డ వద్ద 6 రెట్ల ఎత్తుకు నీరు ఎత్తిపోయాలి. అనవసరంగా కరెంటు ఖర్చు, వేలాది ఎకరాల ముంపు తప్ప మేడిగడ్డతో ఉపయోగం లేదు. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చేశారని వ్యాఖ్య చేసినట్టుగా ఒక వార్త కథం రావడం జరిగింది. అయితే 2 వార్తలు చదివిన. ఎందుకంటే కాళేశ్వరం బ్యారేజీలో స్థలాల కరెక్ట్ కాదు. ఏదైతే కట్టినారో బ్యారేజీలు ఆ స్థలాలు అనువైన స్థలాలు కాదు, అక్కడ అసలు కట్టేదే కాదని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పిందట. ముంపు తప్పదని కూడా హెచ్చరించిందట. కానీ ఇదకుండా అక్కడ కట్టిల్లని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఇంకోటి, కాళేశ్వరం అప్పుల భారం తెచ్చుకుంది. అంటే ఏదైతే గుది బండగా మారిందో పూర్తిగా ఇక్కడ ఈ భారాన్ని ఇటువంటి ప్రయత్నాలు చేసింది కాబట్టి భారంగా మారింది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వాన్ని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఏమని, 10% ఉన్న వడ్డీని 5% లోపు మార్చండి. మన సంవత్సరానికి అంటే 4 సంవత్సరాల లోపల అంటే 1,00,000 కోట్లు అప్పు చేసి కట్టింది కదా, అందుకే 25,000 కోట్లు అంటే సంవత్సరానికి 25,000 కోట్లు మేము మీకు ఇస్తాం, పూర్తిగా మా అప్పును తీర్చండి మహాప్రభు అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. ఇలా మీరు గమనించవచ్చు. 13 ఏళ్ల పాటు 1,90,000 అంటే దగ్గర 2,00,000 కోట్లు చెల్లిస్తేనే రుణం అయ్యే విధంగా ఇది ఉంది. ఎవడి సొమ్ము ఎవడి పాలైంది తెలంగాణ అంటే కదా మనం పాట పాడినాం, ఎవడి పాలైంది రో తెలంగాణ వాడినట్టుగా ఇలా ఎవడి పాలైంది తెలంగాణ. 2,00,000 కోట్లు అప్పు చేసినాడు. ఎవరికి వచ్చింది ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు. ఇలా కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని మీరు చెప్పినప్పుడు ఇలా మీరు బాధలు కలగచ్చు, చించుకుంటా ఉన్నారు. కేసీఆర్ దిగుతాను మీరు బాధపడవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ కాళేశ్వరం బ్యారేజ్ కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కమిషన్ ఏదైతే ఉందో ఆ బ్యారేజీల యొక్క కట్టిన వాళ్ళని పిలుస్తూ ఉంది, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నది తప్పు చేసినారు. ఇదైతే అక్కడ అఫిడవిట్లు కూడా సేమ్గా ఉన్నాయట. ఇన్ని తప్పులు చేసినారని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీకు ఇవన్నీ గమనించట్లేదా? మీరు ఎందుకు ఇట్లా అంటే తప్పని చెప్తాం. ఇంతకుముందు చెప్పిన రైతు బంధు కరెక్ట్గా ఇచ్చిన కేసీఆర్ గొప్పడని చెప్పినాం. ఇలా కాళేశ్వరం కట్టినా దొంగనే చెప్తాను. 2 వాస్తవాలే కాబట్టి 2 వాస్తవాలే చెప్తున్నాం ప్రజలకు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మంచో అదే చెప్తాం మేము. ఇలా పేదింటి ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, గొప్ప విషయం. ఈరోజు కూడా మేము అభినందిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఇలా పేదింటి ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు సాయం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ ఆలోచన అయితే ఏది ఉందో ఇది మహా అద్భుతం. నేను చెప్తున్నా కదా, అందుకే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కొన్ని చోట్ల ఫెయిల్ అయిపోయింది, కొన్ని చోట్ల అద్భుతంగా పనిచేసింది. చాలా గొప్ప పథకం, మేము కాదనలే కదా. కానీ ఇక్కడ ఏదైతే ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆచరణాత్మక చర్యలు తీసుకుంటే ఈరోజు కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి రాకపోయేది, ఈరోజు ఆ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉండకపోయేది, ఈరోజు మీరందరూ ఆగం కాకపోదు. ఇలా ఆగం అవుతారు. కానీ ఈ ఆగమ ఊడేది అప్పుడే అయితే మీ ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటే ఇదంతా పంచాయతీ ఉండకపోయేది.
వాస్తవం వీళ్ళందరూ సాయిల్ టెస్ట్ చేసి ఇక్కడ అసలు ఇది కట్టడానికి వీల్లేదు, కడితే కనుక ముంపు కంపల్సరీ అని చెప్పినట్టు ఆ ప్రభుత్వ హయాంలో కడితే ఆ ప్రభుత్వ హయాంలో ముంపు జరిగింది. సూర్యాపేటలో పరువు హత్య అట, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి మర్డర్ అట. మహారాష్ట్రలో కొత్త వ్యాధి జీబీఎస్తో ఒకరు మృతట. ఇప్పటివరకు రాష్ట్రంలో 101 కేసులట. ప్రజలు ఆందోళన చెందుతారు మహారాష్ట్ర మంత్రులు. గిలెన్ బారీ సిండ్రోమ్ నివారణకు చర్యలు. సర్కారు ఆసుపత్రిలో ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నామని వెళ్ళాడట. మహారాష్ట్రలో కొత్త వ్యాధి ఉందని మన పక్కనే కదా మహారాష్ట్ర, మన పక్కనే. ఇది ముఖ్యంగా వాటర్తో వచ్చిందంటే ఏదో వాటర్ ఇన్ఫెక్షన్ వచ్చేసి భయపడకండి, ఏం కాదు. అది అందుకే ముందే చెప్తున్నది వాటర్తో వచ్చిందని చెప్పేసి అట్లా. నెక్స్ట్ వచ్చి అధ్యయన కమిటీ ఆత్మస్థైర్యం నింపిందని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది. డిఎం వేధిస్తున్నారంటే విధుల బహిష్కరణట. ఆసిఫాబాద్ డిపోజ్ మేనేజర్ విశ్వనాథ్ వేధింపులు భరించలేక, ఇది నమస్తే తెలంగాణ పేపర్ చదువుతున్న మిత్రులారా, విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉదయం 4:30 నుంచి విధులు బహిష్కరించి డిపో ఆవరణ నిరసన తెలిపినట్టు వార్త కథనం రావడం జరిగింది. తీరిన తాగునీటి కష్టాలు, బాలక సుమన్ సహకారంతో సమస్యకు పరిష్కారం. బోరుకు మోటార్ అమర్చిన మాజీ ఎంపీ లావణ్య. ఇక్కడ ఇది జీపీలో నిధులు లేవన్న సెక్రటరీ. పక్షం రోజులకు అవస్థపడ్డ కాలనీ వాసులట. ఎక్కడిది సోమపల్లి. అందుకే మరమ్మతులు చేయడం, కొత్త మోటార్ ఏర్పాటు చేయడం కుదరని చెప్పారు స్థానికులు పేర్కొన్నారు. ఇక చేసేదేమీ లేక నేతకాని కాలనీ వాసులంతా మాజీ ఎంపీ తుమ్మల లావణ్య తిరుపతి రెడ్డి వద్దకు వెళ్ళి సమస్యలను వివరించారు. ఆయన మాజీ విప్ బాలక సుమన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆపై ఆయన ఆదేశాల మేరకు మాజీ ఎంపీ తుమ్మల లావణ్య తిరుపతి రెడ్డి కొత్త మోటార్ ఏర్పాటు చేయించి తాగునీటి కష్టాలు తెచ్చారు. ఇందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ మోహన్ వివరణ కొరగా కొత్త జీపీలో నిధులు లేనందున మోటార్ కొనివ్వడం లేదని, పాడైపోయిన వాటికి మరమ్మతులు మాత్రమే చేపిస్తున్నామని తెలిపారు. కొత్త మోటార్ ఏర్పాటు చేసుకుంటే వారికి బిల్లు మంజూరు చేస్తామని వారు చెప్పినారట. ఏదేమైనా ఈ విషయంలో బాలక సుమన్ గారికి మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఓడిపోయినా కూడా, హైదరాబాద్లో ఉన్నా కూడా, ఇక్కడ ప్రజలను పట్టించుకోకున్నా కూడా అప్పుడప్పుడు ఫోన్లో కూడా సంప్రదించినప్పుడు మీరు ఇది చేసినందుకు గొప్ప విషయం. మీకు తప్పకుండా మేమైతే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా చెన్నూరు నుంచి పూర్తిగా ఏమన్నా అవసరాలు గిట్టిన ప్రజలకు, ఎందుకంటే మేము నమ్మి ఒకసారి గెలిపించినారు, 2 సార్లు గెలిపించినారు కాబట్టి, ఒకసారి ఎంపీకి ఎమ్మెల్యే గెలిపించినారు కాబట్టి, గిట్టిన ఏమైనా అవసరాలు పడ్డప్పుడు మీకు కాల్ చేసినప్పుడు తప్పకుండా తక్షణమే స్పందించి ప్రభుత్వంతో కాని పనులు కూడా మీరు చేపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అంతే కదా. మహానుభావులను మరవరాదు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉద్యోగోన్నతితో మరింత బాధ్యత అని చెప్పి రామగుండ సిపి శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. ప్రజల మధ్య ఉండాలి. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పదవి కాలం పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ నాయకులకు సన్మానం చేసినట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యను సన్మానిస్తున్న దివాకర్ రావు గారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. ఇక వేసవి కాల వ్యవధి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయ్యే వరకు ఎవరు ఈ అధికారులు బాధ్యత వహిస్తారు. ఇప్పుడు సర్పంచుల లాగానే దీన్ని కూడా రేపు మాపు అని 2 సంవత్సరాలకు పొడిగించకుండా సాధ్యమైనంత. ఇప్పుడు మంచిర్యాల కార్పొరేషన్ అది కదా, కార్పొరేటర్లు ఇద్దరు. అవును, కార్పొరేటర్లు అవుతారని ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్ల టైం కన్నా దీన్ని కంప్లీట్ చేయాలి, త్వరగా అయితే బాగుంటుంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అధికారుల మీద వేయకుండా నాయకులకు కూడా కొంచెం ఉత్సాహవంతంగా ఉండాలి కాబట్టి త్వరగా ఎన్నికలు చేయాలని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. త్వరగా ఎన్నికలు చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సర్పంచ్లకు అయితే సంవత్సరం వ్యవధి దాటిపోయింది. మళ్ళీ అప్పటికి ఏ సర్కార్ వస్తుందో, మళ్ళీ నిధులు ఇస్తుందో ఇయ్యదో, మళ్ళీ టైంకి ఎలా ఉంటుందో తెలియదు. అలానే మన చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అది కూడా ఒకటి ఆగిపోయింది. సంవత్సరంన్నర టైం అయిపోయింది. అది 2 సంవత్సరాలైనా సార్కు మంత్రి పదవి రావాలని చూస్తున్నారు. సార్కు మంత్రి పదవి వస్తేనే ఈ కళ నెరవేరుతుందా మార్కెట్ కమిటీది?